హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టీసాట్. ఇప్పుడు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సేవారంగం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ యొక్క సేవారంగం ఏదైతే ఉందో ఆ సర్వీసెస్ అనే దాని మీద మనం కొంచెం ఫోకస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మీ అందరికీ కూడా ఈ సర్వీసెస్ రిలేటెడ్ వచ్చేసి మనం ఫస్ట్ డిస్కస్ చేసుకోబోయేది 100% మీ అందరికీ తెలిసిందే కదా, కంట్రిబ్యూషన్. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కంట్రిబ్యూషన్ వాటా ఎంత, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సహకారం ఎంత, సేవారంగానికి సంబంధించిన సహకారం ఎంత, సేవారంగం యొక్క వాటా ఆర్ సహకారం అనేది ఎంత ఉంటుంది, అండ్ సేవారంగానికి సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేట్ అనేది ఏ విధంగా ఉంది. ఓకేనా, ఎంత వృద్ధి రేటు చెందింది, ఓవరాల్గా సర్వీస్ సెక్టార్కి సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేట్ అనేది ఏ విధంగా ఉందనే దాని మీద మనం కొంచెం ఫోకస్ చేద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్, ఎంట్రీ లెవెల్ క్వశ్చన్స్ ఇస్తే ఇది ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉంది. తర్వాత వచ్చేసి ఉపరంగాలు ఏదైతే మనం చెప్పుకున్న ఉపరంగాలు ఏదైతే ఉన్నాయో ఇందులో కూడా ఉపరంగాలు అనేది కలిగి ఉంటాయి. ఆల్రెడీ ఎలాగైతే అగ్రికల్చర్ సెక్టార్కి, ఎలాగైతే ఇండస్ట్రియల్ సెక్టార్కి ఉపరంగాలు అనేది ఏ విధంగా ఉన్నాయో అలాగే ఇక్కడ కూడా సబ్ సెక్టార్స్ అనేది ఉంటాయి. సో వాటికి సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేట్లు ఏదైతే ఉన్నాయో, ఉపరంగాలకి సంబంధించిన అత్యధిక వృద్ధి రేటు కలిగినవి, ఉపరంగాల వారిగా చూసుకుంటే ఆ యొక్క వాటా అనేది ఏదైతే ఉందో ఆ షేర్ ఏదైతే ఉందో అవి కూడా మనం కొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఈ ఫస్ట్ సెషన్ అంతా కూడా మ్యాక్సిమం మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ ఏదైతున్నాయో స్థూల ఆర్థిక అంశాల మీదనే మనం ఎక్కువగా ఫోకస్ చేద్దాం. అండ్ ఫైనలీ ఎంప్లాయ్మెంట్, ఇంకా అది అయిపోయిన తర్వాత ఈ యొక్క తెలంగాణ సేవా రంగానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్, ఉపాధి అనేది అత్యధికంగా ఏ రంగానికి ఏ వర్గానికి వాళ్ళు ఉపాధి కల్పిస్తుంది అనేది కూడా మనం కొంచెం ఫోకస్ చేద్దాం. సో ఐ థింక్ విల్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఇంకా మన సబ్జెక్ట్ అనేది వెళ్దాం. సో సేవా రంగానికి సంబంధించిన ఆర్థిక పురోగతి చాలా కాలంగా ప్రాథమికంగా ఉంది. ఫినాన్స్, హెల్త్ కేర్, విద్య, ఐ థింక్ బేసిక్ ఏదైతే మీకు కావాల్సిన ఆ యొక్క సబ్ సెక్టార్స్ గురించి మీకు కొంచెం తెలిసే ఉంటుంది. ఈ యొక్క ప్లాట్ఫామ్ సేవలు అని చెప్పేసి అంటాం, నాన్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ అని చెప్పేసి అంటాం, ఆర్ ఇండివిజువల్ సర్వీసెస్ అంటాం. ప్లాట్ఫామ్ సేవలు అంటే ఏంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి, అది ప్లాట్ఫామ్. టెలికమ్యూనికేషన్ ఉంది, అదొక ప్లాట్ఫామ్. ఓకేనా, సో ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న ఎంఎన్సీ కార్పొరేట్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఈ యొక్క సర్వీసెస్ అన్నీ కూడా స్విగ్గీ, జొమాటో అవన్నీ కూడా మనకి ప్లాట్ఫామ్ అనే కేటగిరీకి వస్తుంది. అది కాకుండా నాన్ ప్లాట్ఫామ్ కేటగిరీ కిందకి వచ్చేవి ఏంటి, లైక్ ఇండివిజువల్గా పర్సనల్గా వాళ్ళు సర్వీసెస్ అనేది అందించడం జరుగుతుంది. వ్యక్తిగతంగా వాళ్ళకి ఎటువంటి ప్లాట్ఫామ్ అనేది లేదు. సో ఏదైతే మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరే దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు మనం యూజ్ చేసే ఆ పర్సనల్ సర్వీసెస్ అన్నీ కూడా నాన్ ప్లాట్ఫామ్ కిందకి వస్తాయి. లైక్ కూరగాయలు అమ్మేటోళ్ళు, లేకపోతే మనం చెప్పుకున్న ఆ యొక్క స్మాల్ క్లినిక్స్ అనేది ఏదైతే ఉన్నాయో, సో వెజిటేబుల్ వెండర్స్, ఫ్రూట్ వెండర్స్, ఓకే, ఇవన్నీ కూడా సర్వీసెస్ అందిస్తుంటాయి కదా, ట్రేడ్, బిజినెస్, వ్యాపారం చేసేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా నాన్ ప్లాట్ఫామ్ కిందకి వస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి సర్వీస్ సెక్టార్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి? అంత బాగుంది సార్, మరి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండ్ ప్రయారిటీ ఆఫ్ ది సర్వీస్ సెక్టార్? దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంది, దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? సో సర్వీస్ సెక్టార్ వచ్చేసి ఇవన్నీ కూడా ఇన్విజిబుల్స్, అదృశ్య అంశాలు, విచ్ వీ కెనాట్ సీ. ఆ యొక్క స్పర్శ అనేది మనకు ఉండదు. వీ కెనాట్ ఫీల్ ఆల్సో, అంటే టచ్ అనేది ఉండదు, స్పర్శ అనేది ఉండదు, మనం చూడలేం. ఇప్పుడు మనం ప్రాథమిక వస్తువులు, అగ్రికల్చర్ సెక్టార్ గూడ్స్ అనేది ఏదైతున్నాయో, సరుకులు, వస్తువులు ఏదైతున్నాయో, ఉత్పత్తులను చూడగలుగుతాం, స్పర్శ అనేది ఉంటుంది. ఇండస్ట్రియల్ గూడ్స్ స్పర్శ అనేది ఉంటుంది. బట్ సేవారంగం అనేది కేవలం మనం వాటికి ఏమంటామా, సో స్పర్శ అనేది ఉండదు, వాటిని కేవలం మనం ఫీల్ అవ్వగలుగుతాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వీ కెన్ జస్ట్ ఫీల్. ఓకేనా, సో దెర్ ఈజ్ నో టచ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఇన్విజిబుల్స్ అనే కేటగిరీ కిందకి వస్తాయి. ఓకేనా, మరి మన తెలంగాణ రాష్ట్రం యొక్క సహకారం అనేది ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి మనం చెక్ చేద్దాం. సేవారంగానికి సంబంధించిన ఆ యొక్క ఉపరంగాలు అనేది ఇక్కడ మీరు ఒక్కసారి చెక్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆ ట్రేడ్ ఏదైతుందో వ్యాపారము, హోటల్స్, రెస్టారెంట్స్ అనేది ఫస్ట్ సబ్ కేటగిరీ. అట్ ది సేమ్ టైం సెకండ్ వన్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, రవాణా, నిల్వ మరియు సమాచారం, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్. ఓకేనా, ఆర్థిక సేవలు ఏదైతున్నాయో, బ్యాంకింగ్ ఏదైతే ఉందో, బీమా ఏదైతుందో అదొక కేటగిరీ కిందకి వస్తుంది. అండ్ రియల్ ఎస్టేట్ అండ్ బిజినెస్ సర్వీసెస్, ప్రొఫెషనల్ సర్వీసెస్ ఏదైతున్నాయో అవన్నీ కూడా ఒక కేటగిరీ కిందకి వస్తుంది. కమ్యూనిటీ ఏదైతే సోషల్, పర్సనల్ అండ్ అదర్ సర్వీసెస్, కమ్యూనిటీ సామాజిక సేవలు ఏదైతున్నాయో ఆ యొక్క సోషల్ సర్వీసెస్ ఏదైతే సాంఘిక సేవలు ఏదైతున్నాయో, వ్యక్తిగత సేవలను కూడా ఒక కేటగిరీ. ఇది కాకుండా దేశానికి సంబంధించి, ఇండియాకి సంబంధించిన డిఫెన్స్ ఏదైతే ఉందో అది కూడా వస్తుందమ్మా. డిఫెన్స్ అనేది సర్వీస్ సెక్టార్ అనే కేటగిరీ కిందకి వస్తుంది. అది కొంచెం చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు మీకు తెలిసినవే.
ఓకేనా. చూడండి, వాణిజ్యము, హోటళ్ళు, రెస్టారెంట్లు, రైల్వేలు, ఇతర సాధనాల ద్వారా రవాణా, నిల్వ సదుపాయాలు, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, బీమా, స్థిరాస్తులు ఏదైతున్నాయో, రియల్ ఎస్టేట్ ఏదైతున్నాయో, నివాసాల యాజమాన్యం ఏదైతుందో, డ్వెల్లింగ్స్ అంటాం, హౌస్ డ్వెల్లింగ్స్ అని చెప్పేసి అంటాం, వ్యాపార సేవలు, ప్రజా పరిపాలన, గవర్నెన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇతర సేవలు ఏదైతున్నాయో ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టర్. వీటిని వర్గీకరణ అనేది చేయడం జరిగింది. ఇవి బేసిక్ ఫండమెంటల్స్ అమ్మ. ఖచ్చితంగా మీరు 100% ఇవి కొంచెం మెమరీ అనేది చూసుకోండి, జనరల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. నౌ రంగాల వారీగా మరియు ఉపరంగాల వారీగా దాని యొక్క షేర్ అనేది మనం ఒక్కసారి చెక్ చేద్దాం. కంట్రిబ్యూషన్ టు జిఎస్విఏ, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ జిఎస్విఏ, గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ ఏదైతుందో, రాష్ట్ర స్థూల అదనపు విలువ జోడింపు ఏదైతుందో జిఎస్విఏలో ఆర్ మన జిఎస్డిపి తీసుకున్నా కానీ ఈ సేవా రంగం వాటా ఎంత కలిగి ఉంది, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ సేవా రంగం వాటా అనేది ఎంత కలిగి ఉంది అనేది ఒక్కసారి మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా గ్రోత్ రేట్స్ కదా. ఎస్, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మన యొక్క సేవా రంగానికి సంబంధించిన వాటా అనేది ఆల్మోస్ట్ 66%. ఇక్కడ అది అంత క్లారిటీగా లేదమ్మా, బట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 66%, 65% ఉంటుంది. ఆల్మోస్ట్ 2/3 వంతు వాటా వచ్చేసి 2/3 వాటా వచ్చేసి మనకి మన జిఎస్డిపిలో ఈ యొక్క సేవారంగం వాటా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ మిగతా పారిశ్రామిక రంగం గుర్తొచ్చిందా లేదా? పారిశ్రామిక రంగము మరియు వ్యవసాయ రంగం ఏదైతుందో, ఈ పారిశ్రామికము వ్యవసాయ రంగం అనేది ఏదైతుందో 1/3 షేర్ అనేది ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక్కసారి మన ఫస్ట్ సెషన్ ఎవరైతే ఫస్ట్ టైం వింటున్నారో ఒక్కసారి మన యొక్క తెలంగాణ ఎకానమీ ప్లేలిస్ట్లోకి వెళ్ళిన టీసాట్లో ఖచ్చితంగా ప్లేలిస్ట్లో ఆర్డర్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఇదే ఉంటుంది. ఓకేనా. అయితే అందులో కంట్రిబ్యూషన్ టు జిఎస్విఏలో చూసుకుంటే ఆల్మోస్ట్ హైయెస్ట్ షేర్ అనేది ఏది ఉంది, ఇండియా పరంగా చూసుకుంటే హైయెస్ట్ షేర్ ఏది ఉంది, అండ్ తెలంగాణ పరంగా చూసుకుంటే హైయెస్ట్ షేర్ ఉంది. అది మనం కంపారిజన్ చేద్దాం. బట్ ఇక్కడ మీరు ఒక్కసారి ఇది ఫోకస్ చేస్తే, ఇఫ్ యూ క్లోజ్లీ ఫోకస్ దిస్ వన్, ట్రేడ్, రిపేర్స్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్ట్, రవాణా, నిల్వ మరియు కమ్యూనికేషన్ అండ్ ఇతర సేవలు ఏదైతున్నాయో, బ్రాడ్కాస్టింగ్ రిలేటెడ్ సర్వీసెస్, ఆర్థిక సేవలు ఇందాక మనం చెప్పుకున్న బ్యాంకింగ్, బీమా, ఫినాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, స్థిర ఆస్తులు ఏదైతున్నాయో, నివాసాలు ఏదైతున్నాయో అవి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అదర్ సర్వీసెస్. ఒక్కసారి మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే 2023, 2024 అత్యధిక వాటా కలిగినది ఇది. సేవారంగంలో అత్యధిక వాటా, సేవారంగంలో అత్యధిక వాటా కలిగిన ఉపరంగం ఏంది? అత్యధిక వాటా కలిగిన ఉపరంగం, అత్యధిక వాటా కలిగిన ఆ యొక్క ఉపరంగం అనేది ఏది అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఉపరంగం అనేది సో ఆల్మోస్ట్ చూసుకుంటే 37% కనిపిస్తుందా మీకు? 37% వచ్చేసి మనకి రియల్ ఎస్టేట్. సో 100 రూపాయలు అనేది సేవలకి సంబంధించిన ఆదాయం, సంపద అనేది మనం సృష్టిస్తే అందులో ఆల్మోస్ట్ మనకి 36%, మోర్ దెన్ 1/3, 1/3 వంతు కంటే ఎక్కువ సంపద అనేది రియల్ ఎస్టేట్ సెక్టార్ అనేది ఆబ్వియస్లీ మన తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్లీ అవుట్స్కట్స్, హైదరాబాద్ అవుట్స్కట్స్లో రియల్ ఎస్టేట్ అనేది భూమి అనేది ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఏదైతున్నాయో, ఎట్ ద సేమ్ టైం మనకు ఇందాక ముందు మనం చెప్పుకున్న ఐటీ కంపెనీస్ ఏదైతున్నాయో అవన్నీ కూడా అధిక స్థాయిలో ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ భూమి అనేది ఉంటుంది. నార్త్ ఇండియా నుంచి, సౌత్ ఇండియా నుంచి అధిక స్థాయిలో ఈ ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఈ ప్రాంతంలో వచ్చి సెటిల్ అవుతుంటారు. సో పర్టికులర్ బెంగళూరు తర్వాత ద హాటెస్ట్ డెస్టినేషన్ ఇన్ ఇండియా, ప్రపంచంలోనే అండ్ ఇండియాలోనే హాటెస్ట్ డెస్టినేషన్. అంటే ఎక్కువ శాతం మంది నార్త్ ఇండియన్స్ కానీ ఇటీవల కండక్ట్ చేసిన సర్వే ప్రకారం, ఇవంతా కూడా అఫీషియల్ డేటా, అత్యధికంగా భారతదేశంలో మీకు ఏ సిటీ, ఏ నగరం అనుగుణంగా ఉంది, లేదంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా తక్కువ ఉందంటే నెంబర్ 1 ర్యాంకింగ్ ఉన్నది హైదరాబాద్. మనమేమో ఇక్కడ ఖర్చులు ఎక్కువ అని చెప్పేసి మనం అనుకుంటాం. ఒక్కసారి మీరు చెన్నైకి వెళ్ళండి, ఒక్కసారి బెంగళూరు వెళ్ళండి, ఒక్కసారి ఢిల్లీ, బాంబే వెళ్ళండి, అక్కడ ఉన్న వాటితో కంపేర్ చేస్తే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా చాలా లోగా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ మెడికల్ ఎక్స్పెన్సెస్ అయినా లేదా హోటల్స్, రెస్టారెంట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మిగతా రాష్ట్రాల్లో, మిగతా మెట్రో సిటీస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ వెరీ హై. సో మెజారిటీ ఆఫ్ ది ఆ సర్వేలో కండక్ట్ చేసిన వాళ్ళు చూసుకుంటే హైదరాబాద్ అనేది హాటెస్ట్ డెస్టినేషన్. అందుకే ఈ పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్స్ అన్నీ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా వాళ్ళు వెంచర్స్ అనేది వేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఫ్యూచర్లో మనకి ఎమర్జింగ్ సిటీగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు మనకున్న ఆ ఓఆర్ఆర్ కాకుండా ఆర్ఆర్ఆర్, రీజనల్ రింగ్ రోడ్ అనేది కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆ రీజనల్ రింగ్ రోడ్ వస్తే ఆ ఇన్నర్ సర్కిల్ అంతా కూడా చూసుకుంటే ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ అంతా కూడా హైదరాబాద్ అనేది సెకండ్ ఫేజ్లో మనం డెవలప్ చేద్దామని చెప్పేసి ముందే ప్రణాళికలు కూడా రచించుకోవడం జరిగింది. సో అవన్నీ కూడా ఒక ఎత్తు. సో సెకండ్ వన్ వచ్చేసి ట్రేడ్, వ్యాపారం. తెలుసు కదా, వ్యాపారాలు అనేది మన
తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్లీ హైదరాబాద్లో హైయెస్ట్ ఉంటాయి. రిపేర్లు ఎవరైతే ఉన్నాయో హోటల్స్, రెస్టారెంట్స్, దీనికి సంబంధించిన షేర్ అనేది సెకండ్ పొజిషన్ ఉంది. అవన్నీ కూడా మీరు కొంచెం అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ చూసుకోండి. కంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ సబ్ సెక్టర్ టు సర్వీసెస్ అనేది మీకు ఇక్కడ మీకు కొంచెం క్లారిటీ అనేది ఇచ్చింది, కొంచెం చూసుకోండి. ఓకేనా. నౌ వృద్ధి రేట్లకి సంబంధించింది వాటా అనేది అయిపోయింది, షేర్ అనేది అయిపోయింది. నౌ కమింగ్ టు ద గ్రోత్ రేట్స్. సో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సేవా రంగానికి సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేటు గత సంవత్సరంతో పోలిస్తే సేవా రంగానికి సంబంధించిన వృద్ధి రేటు ఇక్కడ కంపారిజన్ అనేది ఉంది. మరి రంగాల వారీగా వాటా చెప్పుకున్నాం కదా సార్, మరి అక్కడ కంపారిజన్ ఆల్రెడీ మనం ఫస్ట్ సెషన్లోనే చెప్పుకున్నాం. భారతదేశంలో సేవా రంగం వాటా 53%, తెలంగాణలో 65%. గుర్తుందా లేదా? ఎస్. ఇలా వృద్ధి రేట్ అనేది ఇక్కడ వీళ్ళు సర్వేలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్ టు ఎక్స్ప్లెయిన్, మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అయితే తెలంగాణ సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేట్ అనేది క్లియర్గా స్పష్టంగా అక్కడ మనకు తెలుస్తుంది. ఆన్ అండ్ యావరేజ్గా 15% గ్రోత్ రేట్ అయింది. అదే భారతదేశ సగటు వచ్చేసరికి ఆల్మోస్ట్ 10%. భారతదేశ సగటు వచ్చేసి 9.5 ఉంది. ఓకే, 9.5% అనేది అంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సేవా రంగం అనేది అధికంగా ఉందా లేదా? తెలంగాణ ఈజ్ గ్రేటర్ ఆర్ నాట్? ఎస్, ఇది గ్రేటర్గా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది లెస్సర్, ఆల్ ఇండియా వచ్చేసి మనకి లెస్సర్గా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, అల్పంగా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వృద్ధి రేటు పరంగా అంటే మనము అత్యధికంగా వేగవంతంగా మన సేవా రంగాన్ని వృద్ధి చేస్తున్నాం, పర్టికులర్గా ఐటీ సెక్టార్. మరి సేవా రంగంలో పర్టికులర్గా మనకున్న సబ్ సెక్టార్, డామినేటెడ్ సెక్టార్ ఏది సార్ అంటే ITES అండ్ IT అనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్, BPO ఏదైతున్నాయో అది మనకి చాలా వరకు చూసుకుంటే సర్వీస్ సెక్టార్ అనేది డామినేట్ చేస్తుంది. మిగతా రంగాలు కూడా ఉన్నాయి, బట్ మేజారిటీ వచ్చేసి అది ఉంది. సో దాదాపు మనకి వాల్యూ అనేది చూసుకుంటే సేవా రంగంలో మన తెలంగాణ నుంచి ఎంత ఆదాయం ఉంది? 8,80,000, 65%. అది 8,80,000. సో గతంలో ఎంత? 7,63,000. మరి ఇండియా పరంగా చూసుకుంటే 1,33,000, 146 lakh crores. ఇది వచ్చేసి 133 lakh crores. సో అవన్నీ కూడా జనరలైజ్డ్ థింగ్స్ అమ్మ, మీరైనా సరే ఓన్గైనా సరే చదువుకోవచ్చు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా చెప్పిన కదా, వృద్ధి రేటు పరంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఎంత వృద్ధి రేటు చెందింది? సేవా రంగానికి సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేటు ఏదైతుందో ఆల్మోస్ట్ 15% అని చెప్పుకున్నాం. అందులో మేబీ ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో అడిగితే, ఓకే, వ్యక్తిగతంగా సబ్ సెక్టోరియల్ అడిగితే ఏదేమని చెప్పుకున్న వాణిజ్యము, మరమ్మతులు, రిపేర్స్, హోటళ్ళు, రెస్టారెంట్స్ అనేది ఏదైతుందో 20.81%. మిగతా రంగాలు అదేవిధంగా ప్రసార రంగం, బ్రాడ్కాస్టింగ్ ఏదైతుందో సంబంధించిన మరియు రవాణా, నిల్వ, కమ్యూనికేషన్ మరియు సేవలకు సంబంధించిన ఏదైతుందో 15% వృద్ధి చెందాయి. ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. ఇది మాత్రం ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉంది. ఇండివిజువల్గా మనకి ఏవైతే సబ్ సెక్టార్స్ ఏదైతున్నాయో దానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఖచ్చితంగా అవి ఎగ్జామినేషన్లో కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అది ఖచ్చితంగా మీకు PDFలో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది ఉంటుంది, అది కొంచెం చూసుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సేవల రంగంలో ఉపాధి ధోరణులు అనేది ఏ విధంగా ఉన్నాయి? సర్వీస్ సెక్టార్లో ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది ఏ విధంగా ఉంది? సో మీరు ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ వన్, రంగాల వారీగా వృద్ధి రేటు, రంగాల వారీగా కంట్రిబ్యూషన్స్ ఏదైతున్నాయో, ఒక రంగాల వారీగా వాటా అనేది ఏదైతుందో హైయెస్ట్ ఏంది, లోయెస్ట్ ఏంది, వృద్ధి రేటు పరంగా హైయెస్ట్ ఏంది, లోయెస్ట్ ఏంది, వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. ఆల్రెడీ ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతున్నాయో దాని మీదనే ఫోకస్ చేసినా మిగతావన్నీ కూడా కొంచెం చూసుకోండి. ఓకేనా. ఆ యొక్క ఏదైతే ఉందో స్లైడ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్, సింగిల్ ఫిగర్లో ఉన్న ఇన్ఫర్మేషనే స్లైడ్స్లో ఇన్ఫర్మేషన్ ఉంది, నో ప్రాబ్లం. ఓకే, సేవా రంగంలో ఉపాధి ధోరణులు అనేది ఏ విధంగా ఉన్నాయి? జనవరి నుంచి మార్చ్ PLFS రిపోర్ట్ తెలుసు కదా, మొదటి త్రైమాసికం, మొదటి నుంచి కూడా అదే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మొదటి త్రైమాసికం, ఫస్ట్ ట్రైమెస్టర్ ఏదైతే ఉందో, ఫస్ట్ క్వార్టర్ అనేది, నాట్ ట్రైమెస్టర్, ఫస్ట్ క్వార్టర్ అనేది ఏదైతే ఉందో, ఓకేనా, జనవరి నుంచి మార్చ్ వరకు చూసుకుంటే సేవా రంగంలో ఎంతమందికి ఉపాధి అనేది తెలంగాణ రాష్ట్రం అనేది కల్పించింది అనేది మనం ఒక్కసారి చూద్దాం. ఓకేనా. సో ఒక్కసారి చూసుకుంటే సేవా రంగంలో ఉపాధి జాతీయంగా అంటే నేషనల్ లెవెల్ సేవా రంగంలో ఆబ్వియస్లీ సర్వీస్ సెక్టార్ అనేది ఎక్కడ డామినేట్ చేస్తుంది? సర్వీస్ సెక్టార్ అనేది ఏదైతుందో ఎక్కడ ఆధిపత్యం అనేది చలాయిస్తుంది? సర్వీస్ సెక్టార్ వచ్చేసి ఆధిపత్యం అనేది ఆబ్వియస్లీ అర్బన్ ఏరియాస్లోన, పట్టణ ప్రాంతాల్లోన, లేదంటే రూరల్ ఏరియాస్లోనో. ఆబ్వియస్లీ ఎవరైనా సరే బేసిక్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎవరైనా అంటారు అర్బన్ ఏరియాస్లోనే సర్వీస్ సెక్టార్కి సంబంధించిన కానీ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో సర్వీస్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తారు, ప్రోడక్ట్స్ అనేది సర్వీస్ డెలివరీ చేస్తారు అనేది. అర్బన్ రూరల్ ఏరియాస్లో మనకి ఉండదు. ఈ అర్బన్ ఏరియాస్లోనే కదా హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉండేది.
ఆబ్వియస్లీ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి సర్వీస్ సెక్టార్లో ఉండేది అర్బన్ ఏరియాస్లో, పట్టణ ప్రాంతాల్లో ఉన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. పట్టణ ప్రాంతాల్లోనే అత్యధికంగా ఉపాధి అనేది కల్పిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్, జాతీయ స్థాయిలో చూసుకుంటే పట్టణ శ్రామిక శక్తిలో 62.2%. ఎంత శాతం ఉంది? 62.2%. మరి మన తెలంగాణ ఏదైతే సేవారంగంలో పట్టణ ప్రాంతంలో సేవారంగం యొక్క వాటాలు అధికంగా ఉందా తక్కువగా ఉందా? ఓకేనా, అది మనం నెక్స్ట్ చూద్దాం. మరి జాతీయ స్థాయిలో కూడా PLF రిపోర్ట్స్ అనేది చదువుకోవాలి కదా, అందుకే ఇది కంపారిజన్ చేస్తున్నా. సో దట్ ఎగ్జామినేషన్లో జాతీయ స్థాయిలో అడిగినా కానీ ఎగ్జామినేషన్లో ఈ యొక్క రాష్ట్ర స్థాయిలోనే కానీ ఏదైనా సరే మీరు ఆన్సర్ చేసే విధంగా రెండింటిని కూడా కంపారిజన్ చేస్తున్నా. సో ఏదైతే మనం చెప్పుకున్న 62% పట్టణ ప్రాంతాలు జాతీయ స్థాయిలో ఇండియా ఆల్ ఇండియా లెవెల్లో చూసుకుంటే అందులో పురుషులు ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనం చూసుకుంటే పురుషులు అనేది ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 62% కలిగి ఉన్నారు. స్త్రీలు ఏదైతే ఉందో ఓకేనా, స్త్రీలు ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకి 63.4% అనేది కలిగి ఉన్నారు. ఓకేనా, స్వల్ప లింగ భేదం అనేది ఉంది. అంటే పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే అర్బన్ ఏరియాస్లో చూసుకుంటే జాతీయ స్థాయిలో అత్యధికంగా మహిళలు అనేది పార్టిసిపేట్ చేస్తున్నారు, స్త్రీలు అనేవాళ్ళు అధికంగా సర్వీస్ సెక్టార్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. జనరల్గా వీళ్ళు ఎక్కువగా సేవా రంగంని ప్రిఫర్ చేస్తుంటారు. ఓకేనా, జనరలీ దే ప్రిఫర్ టు వర్క్ ఇన్ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్. ఓకే, ఆ ప్రోడక్ట్స్ ఏదైతే వాటి మీద, ఎందుకంటే ఈ యొక్క మనం చెప్పుకునే ఇండస్ట్రియల్ సెక్టార్లో ప్రొడక్షన్లో వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేయరు, ఎందుకంటే ఫిజికల్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది, శారీరక శ్రమ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. అందుకే పురుషులు వచ్చేసి ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎక్కువ ఎంగేజ్ అవుతుంటారు, సో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎక్కువ ఎంగేజ్ అవుతుంటారు. కాబట్టి స్త్రీలు మాత్రం కొంచెం సాఫ్ట్గా నేచర్డ్ కాబట్టి వాళ్ళకి సూటబుల్ అయ్యే జాబ్స్ మీద ఫోకస్ చేస్తారు. జాతీయ స్థాయిలో చెప్తున్నారు, పురుషులకి మాత్రం 61.7%, స్త్రీలకు మాత్రం 63.4%. నౌ కంపేర్ టు తెలంగాణ. మరి తెలంగాణలో చూసుకుంటే ఓకేనా, తెలంగాణలో పట్టణ సేవా రంగం శ్రామిక శక్తి ఎక్కువగా ఉంది. ఎంత ఉంది? 66.6%. అంటే సేమ్ తెలంగాణ రాష్ట్రంలో 2/3 మంది పట్టణ ప్రాంతాల్లో, ఏ ప్రాంతాల్లో? పట్టణ ప్రాంతాల్లో ఆ యొక్క శ్రామిక శక్తి వచ్చేసి 2/3 వాటా. మరి మిగతా 1/3 వాటా ఇందాక ముందు మనం ఆల్రెడీ పారిశ్రామిక రంగంలో డిస్కస్ చేసుకున్నామా లేదా? దాదాపు 30% వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామిక రంగంలో వీళ్ళు శ్రామిక శక్తి కలిగి ఉన్నారని చెప్పేసి గుర్తు తెచ్చుకోండి ఒకసారి. సో ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయిందా లేదా? మరి అర్బన్ ఏరియాలో పట్టణ ప్రాంతాల్లో అసలు మనకి వ్యవసాయ రంగం ఉంటుందా? ఉండదు. సో 1/3 ఏమో పారిశ్రామిక రంగం ఎంగేజ్ అయినారు, వర్క్ ఫోర్స్ ఏదైతున్నాయో శ్రామిక శక్తిలో, అండ్ 2/3 వచ్చేసి మనకి పట్టణ ప్రాంతాల్లో శ్రామిక శక్తి ఎంగేజ్ అయినారు. సో ఇది ఇండియాతో కంపేర్ చేస్తే ఎక్కువనా, ఇండియాతో కంపేర్ చేస్తే తక్కువనా? ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇండియాలో 62.2% మాత్రమే, తెలంగాణలో వచ్చేసి ఆల్మోస్ట్ 66.6%. పట్టణ ప్రాంతాల్లో సేవా రంగంలో ఎంగేజ్ అయిన దాంట్లో చూసుకుంటే తెలంగాణ స్టేట్లో అధికంగా ఉన్నారు వెన్ కంపేర్డ్ విత్ ఆల్ ఇండియా సగటు. ఆ యొక్క జాతీయ సగటుతో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా ఉన్నారు. సో ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ ఏదైతే 66.6% ఉన్నారు, ఇక్కడ వచ్చేసరికి 62. ఇలాంటి స్టేట్మెంట్సే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల అడుగుతున్న క్వశ్చన్ పేపర్స్లో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మన క్లాస్ ఆన్ టైం ఆర్ ఆన్ ట్రాక్లో ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే ఓన్లీ ఉన్న ప్రామాణికమైన మనకున్న ఆ యొక్క సోర్స్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ అంటే 2016, 18, 19, 20 కాదు, 2024 2024లో ఏదైతే జరిగిన ఎగ్జామినేషన్ చూడండి, 2023 మిడ్ నుంచి జరిగిన ఎగ్జామినేషన్ చూడండి. క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్, క్వశ్చన్ పేపర్ స్ట్రక్చర్ ఆ యొక్క ప్రస్తుత ట్రెండ్స్కి తగ్గట్టుగా వాళ్ళు ఫ్రేమ్ చేశారు. ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే ఎక్కువ మంది రాయాలి, ఎక్కువ మంది మార్కులు సంపాదించాలి, కాంపిటీషన్ హెవీగా ఉండాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువ మందిని ఫిల్టర్ చేయాలి, అంటే పేపర్ అనేది కొంచెం టఫ్ లెవెల్ అనేది ఇస్తే, సో ఎవరైతే జెన్యూన్గా లాంగ్ టర్మ్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఇచ్చే విధంగా ఆ పేపర్ క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్ అనేది మారుతుంది. ఎవరైతే అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం కొంచెం వెనుకబడుతున్నారు, అది కొంచెం చూసుకోండి. సో ఏదైనా ఒక టాపిక్ మీ గురించి చదవాలనుకుంటే సమగ్రంగా చదవడానికి ప్రయత్నించండి, కానీ పైన మాత్రం అస్సలు చదవకండి. సో అందుకే ఈ స్టేట్మెంట్స్ కూడా ఇంత డీటెయిల్గా ఇవ్వడానికి కారణం, మనం చెప్పుకున్న ఈ యొక్క వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగంలో చూసుకుంటే ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదో ఒక దగ్గర కొన్ని బిట్స్ అన్న, జనరల్ స్టడీస్ అంటే మనకి నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ఉన్నాయి పేపర్లో, నేను చెప్పినవి ఏదో ఒక క్వశ్చన్ పేపర్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏ ఎగ్జామ్లో వస్తుందో తెలియదు, బట్ డెఫినెట్లీ 100% ఈ యొక్క ఏరియాస్ నుంచే, ఈ యొక్క జోన్ నుంచే మనకి ఆస్కారం ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎస్.
సో ఉభయ లింగాలు చెందిన పట్టణ సేవా రంగంలో ఉపాధి తెలంగాణ జాతీయ సగటుని అధిగమించిందని చెప్పేసి ఈ డేటా అనేది సూచిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో సర్వీస్ సెక్టార్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. దీనికి ఉన్న ప్రాధాన్యత అనేది మీకు ఇంతకుముందు మీకు చెప్పలేదు, ఇప్పుడు చెప్పబోతున్నాను. ఏంటి దీనికి ఉన్న ప్రాముఖ్యత? ఇప్పుడు సర్వీసెస్ వాల్యూ అనేది చాలా హైగా ఉంటుంది తెలుసా, వెన్ కంపేర్డ్ విత్ ద ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్. మీరు హెల్త్ కేర్ తీసుకోండి, మీరు ఏదైనా సరే ఒక హాస్పిటల్కి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఏదైనా రోగం వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా వైద్యం చేయించుకోవాలనుకుంటే మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్తండి, ఒక ఓపీ అనేది తీసుకోండి, మీకు తెలుస్తుంది. టెస్ట్లు చేయండి, ఎంత అవుతుందో ఆ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది ఎంత తీసుకుంటో చూడండి. మనము రోజువారీగా ఆ యొక్క కొనుగోలు చేసే ఉప్పులు పప్పులు ఏదైతే వాటి యొక్క కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుందా, మనం ఇంట్లో వాడే ఏదైతే సెమీ డ్యూరబుల్ గుడ్స్ ఏదైతే కట్లరీ ఏదైతే ఉందో ఆ యొక్క ఏదైతే వస్త్రాలు ఏదైతే ఫుట్వేర్ అవుతుందో అది ఎక్కువగా ఉంటుందా, లేదంటే ఒక వారం రోజుల పాటు నువ్వు హాస్పిటల్లో నువ్వు బెడ్ మీద ఉంటే మనకి మెడికల్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి కంపారిజన్ చేసుకోండి. సర్వీసెస్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ హై. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో సర్వీసెస్కి సంబంధించిన వాల్యూ అనేది చాలా 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 హైగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ 3 అంశాలు మాత్రం కొంచెం గుర్తుపెట్టుకుని. అండ్ ఇక జాబ్ సెక్యూరిటీ, ఇన్కమ్ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, శారీరక శ్రమ అనేది తక్కువగా ఉంటుంది, కాకపోతే మానసికంగా మనకి ఎక్కువగా శ్రమ అనేది ఎక్కువగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకో. ఓకేనా? సో ఇక్కడ బ్రెయిన్ అనేది ఎక్కువగా ఫ్రై చేస్తుంటారు వీళ్ళందరూ కూడా, ఎక్కువగా ప్రెషర్ పెడుతుంటారు, టార్గెట్స్ ఇస్తుంటారు. ఐ థింక్ ఎవరైతే సర్వీస్ సెక్టర్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఐ థింక్ యూట్యూబ్ పీపుల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, ఏదో ఒక స్టేజ్లో ఖచ్చితంగా మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారని అనుకుంటున్నాను. ఓకేనా? సో తెలంగాణ సర్వీస్ సెక్టర్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండడం, పటిష్టమైన ఆర్థిక కార్యకలాపాలు మరియు పట్టణాభివృద్ధి, ఆ యొక్క శ్రామిక శక్తిలో పురుషులకి ప్రత్యేకించి బలమైన ప్రాతినిధ్యం రాష్ట్ర స్థాయి ప్రతిబింబిస్తుంది. సో ఆల్రెడీ మీ అందరూ కూడా చూస్తున్నారు కదా, వెన్ కంపేర్డ్ విత్ ద అగ్రికల్చర్ సెక్టార్, వెన్ కంపేర్డ్ విత్ ద ఇండస్ట్రియల్ సెక్టార్, సేవా రంగంలోనే ఎక్కువ వాటా అనేది కలిగి ఉంది, ఎక్కువ వృద్ధి రేట్ అనేది కలిగి ఉంది, ఎక్కువగా సబ్ సెక్టర్లో గ్రోత్ రేట్స్ ఉన్నాయి, ఎక్కువగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కానీ ఎక్కువగా వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కానీ ఈ ప్రాంతంలోనే ఈ యొక్క సెక్టార్లోనే అధికంగా ఉందన్న సంగతి చాలా క్లియర్గా మనకి తెలుస్తుంది. ఓకేనా? సో ఈ యొక్క సెషన్ ఏదైతుందో, ఈ సర్వీస్ సెక్టార్ రిలేటెడ్ సెషన్ అనేది ఏదైతుందో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది. అండ్ ఫైనల్గా మనకి మిగిలిపోయిన ఒక చిన్న సబ్ టాపిక్ వచ్చేసి ఏదైతే మనం చెప్పుకున్న గిగ్ ఆర్థిక వ్యవస్థ. ఈ గిగ్ ఆర్థిక వ్యవస్థ గురించి మీ అందరికీ కూడా మ్యాక్సిమం ఐడియా ఉండే ఉంటుంది. సో ఎవరైనా సరే ఫ్రీలాన్సింగ్ చేసేవాళ్ళు, ఫ్రీలాన్సింగ్ అనేది తెలుసు కదా, ఈ స్విగ్గీ ఎంప్లాయీస్ ఎవరైతున్నారో, జొమాటో ఎంప్లాయీస్, ర్యాపిడో, ఊబర్, ఈ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏమంటాం మనము గిగ్ ఎకానమీ అని చెప్పేసి అంటాం. సో వీళ్ళందరూ కూడా చూసుకుంటే ఒక ప్లాట్ఫామ్ కింద పనిచేస్తుంటారు, కొంతమంది కాంట్రాక్ట్ బేసిస్గా పనిచేస్తుంటారు, కొంతమంది ఫ్రీలాన్సింగ్గా పే చేస్తుంటారు. వీళ్ళకున్న ప్రధానమైన లోపం ఏంటంటే, మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే వీళ్ళకి ఎటువంటి ఇన్కమ్ సెక్యూరిటీ అనేది ఉండదు. వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి నచ్చిన సమయంలో పని చేసుకుంటారు, నచ్చిన సమయంలో క్లోజ్ చేసుకుంటారు. అది గెటింగ్ పాయింట్. కానీ వీళ్ళకి మిగతా బెనిఫిట్స్ లాగా, ఓకేనా, మిగతా ఎంప్లాయీస్ లాగా రెగ్యులర్ బెనిఫిట్స్ అనేది ఉండదు, ఇన్సూరెన్స్ అనేది వీళ్ళకు ఉండదు, ఓకేనా, బీమా అనేది వీళ్ళకు ఉండదు, పిఎఫ్ లాంటివి ఉండవు వీళ్ళందరికీ కూడా, నేషనల్ పెన్షన్ స్కీమ్స్ లాంటివి వీళ్ళందరికీ కూడా అప్లికేబుల్ అనేది అవ్వవు, లీవ్స్ ఉండవు. నువ్వు ఏ రోజు అయితే లీవ్ తీసుకోవాలనుకుంటే ఆ రోజు నీకు ఎర్నింగ్స్ అనేది స్టాప్ అయిపోతాయి. సో దెర్ ఈజ్ నో ఇన్కమ్ సెక్యూరిటీ. సో ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా కూడా అనార్గనైజ్డ్ సెక్టర్ అనుకుంటా, కానీ ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తున్న అనార్గనైజ్డ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీ కిందకి వస్తారు. ఓకేనా? డైలీ వేజెస్, డైలీ లేబర్ అనే కేటగిరీ ఏదైతే ఉందో, కాకపోతే కొంచెం ఎర్నింగ్ అనేది ఉంటుంది వాళ్ళకున్న స్కిల్స్ని బట్టి, వాళ్ళకున్న ఏదైతే మనకున్న టాలెంట్ని బట్టి వాళ్ళు డైలీ 1000 రూపాయలు సంపాదిస్తారా, 2000 సంపాదిస్తారా, 3000 సంపాదిస్తారా అనేది. సో వీళ్ళందరినీ కూడా గిగ్ ఆర్థిక వ్యవస్థ కిందకి వస్తుంది. అండ్ గిగ్ ఆర్థిక వ్యవస్థ అనేది పెద్దగా విస్తరిస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇందులోనే ప్లాట్ఫామ్, నాన్ ప్లాట్ఫామ్ అనేది చెప్పే కదా, ప్లాట్ఫామ్, నాన్ ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ అంటే ఒక సంస్థ కింద పనిచేసేది గిగ్ ఎకానమీలో, ఓకేనా, లైక్ స్విగ్గీ, జొమాటో ఇవన్నీ కూడా చూసుకుంటే ఒక ప్లాట్ఫామ్ కింద, రవాణా, ట్రాన్స్పోర్ట్ అంతా కూడా. నాన్ ప్లాట్ఫామ్ అంటే ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా కాంట్రాక్ట్స్ తెచ్చుకోవడం, ఇండివిజువల్గా వాళ్ళంతా కూడా ఇది అవ్వడం అనేది నాన్ ప్లాట్ఫామ్ కిందకి వస్తుంది. ఓకేనా? ఆన్లైన్ సాఫ్ట్వేర్ యాప్లు లేదా డిజిటల్ ప్లాట్ఫామ్పై ఆధారపడే పనిచేసిన ప్లాట్ఫామ్ చెప్పే కదా, డిజిటల్ ప్లాట్ఫామ్, ఆన్లైన్ అంతా కూడా ప్లాట్ఫామ్ కిందకి వస్తారు. నాన్ ప్లాట్ఫామ్ అంతా గిగ్గారు సాధారణంగా వేతన కార్మికులు మరి పార్ట్ టైం కన్స్ట్రక్షన్ సెక్టార్లో కానీ, ఓకేనా, వీళ్ళందరూ కూడా చూసుకుంటే గిగ్ కార్మికులు అని చెప్పేసి అంటాం. 90% ఆఫ్ ది గిగ్ వర్కర్స్ వచ్చేసి ఎక్కువగా, ఓకేనా, ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే ఉంటారు. తెలుసు కదా, వాళ్ళకి ఆ రోజు మేస్త్రి వచ్చేసి పని కల్పిస్తేనే వాళ్ళకు ఉంటుంది, లేకపోతే ఉండదు. వీళ్ళందరూ కూడా నాన్ ప్లాట్ఫామ్ కిందకి వస్తారు. ఇవన్నీ కూడా ఉండవు. అయితే నీతి ఆయోగ్ నివేదిక ప్రకారంగా చూసుకుంటే, అకార్డింగ్ టు ద నీతి ఆయోగ్ 2020-21లో భారతదేశంలో గిగ్ ఎకానమీ 7.7 మిలియన్లు, అంటే దాదాపు 77 లక్షల మంది కార్మికులు నిమగ్నమై ఉన్నారు. నివేదిక ఈ సంఖ్యను అంచనా వేసింది. ఆల్మోస్ట్ ఎంతమంది ఉన్నారు? 77 lakhs. అయితే 2029 చూసుకుంటే, 2029-30లో చూసుకుంటే
దాదాపు 2.3 crores 23 millions అన్నాడంటే 2.3 కోట్లకు పెరుగుతుంది. 77 లక్షల నుంచి 2.3 crores ఆ గిగ్ ఎకానమీలో ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ అనేది పెరుగుతున్నారని ఒక అంచనా. మరి వీళ్ళకి ఏంటంటే ఈ నీతి ఆయోగ్ ఏం చెప్తుంది, వీళ్ళకి ఎటువంటి ఇన్కమ్ సెక్యూరిటీ లేదు కదా అని చెప్పేసి ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ అంతే కదా, ఒక ఏదైతే అని చెప్పుకున్నా ఆ యొక్క పాస్ చేయడం జరిగింది. వీళ్ళకి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో సామాజిక భద్రతకి సంబంధించిన ఆ చట్టాలు అనేది పాస్ చేయమని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకేనా. అయితే దానికి సంబంధించిన ఏదైతే ఉందో మొట్టమొదటిసారిగా ఓకేనమ్మా, సో ఏదైతే ఉందో మొట్టమొదటిసారిగా యూనియన్ స్థాయి అంటే కేంద్ర స్థాయిలో పార్లమెంట్ చట్టం చేసింది. సామాజిక భద్రతపై ఒక కోడ్ 2020లో ఇది ఒకటి తీసుకొచ్చింది. సో అంటే కోడ్ తీసుకురావడం అంటే ఏంది, ఈ లేబర్ లాస్ అనేది ఏదైతున్నాయో శ్రామిక చట్టాలన్నీ కూడా ఎవరికి అనుకూలంగా ఉంటుందమ్మా, ఎవరైతే ఇండస్ట్రీస్ ఏదైతున్నాయో పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉంటుంది. సో వీళ్ళకి ఆ భద్రతా కోడ్ ఏదైతే ఉందో ఓకేనా, ఆ సెక్యూరిటీ కోడ్ కింద సామాజిక భద్రతకి సంబంధించి కూడా కల్పించండి. ఇందాక మీకు చెప్పిన కదా పిఎఫ్ ఏదైతే ఉందో లేకపోతే నేషనల్ పెన్షన్ స్కీమ్ కిందనో బీమా ఇన్సూరెన్స్ లాంటివి ప్రొవైడ్ చేయమని చెప్పేసి అలా మొట్టమొదటిసారిగా గిగ్ కార్మికులకి ఈ యొక్క ఏదైతే ఉందో శాసన చట్టం ద్వారా రాజస్థాన్ ఏదైతే రాష్ట్రం అనేది గిగ్గు కార్మికులకి ఏదైతే ఉందో వాళ్ళకి చట్టం అనేది పాస్ చేసింది. మేబీ ఎగ్జామినేషన్లో అడిగితే రాజస్థాన్ గిగ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్ వెల్ఫేర్ యాక్ట్ ఏదైతే ఉందో 2023 వంటి ప్రయోజనాల్లో క్రోడీకరించిన మొట్టమొదటి చట్టం రాజస్థాన్. మరి ఇప్పుడు తెలంగాణ ఎకానమీకి మనం చెప్పుకునే దీనికి సంబంధం ఏంది సార్ అంటే, నెక్స్ట్ ఇప్పుడున్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు మేము కూడా రాజస్థాన్ లాగానే గిగ్గు కార్మికులకి ఒక రిజిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్ యాక్ట్ అనేది వాళ్ళ యొక్క సంరక్షణ, వాళ్ళ యొక్క భద్రత ఓకేనా, వాళ్ళ యొక్క సంక్షేమం గురించి మేము కూడా ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ లాంటిది ఒక ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క కోడ్ అనేది తీసుకొస్తాం, ఒక చట్టం అనేది తీసుకొస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సర్వేలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మేబీ నెక్స్ట్ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఆ కరెంట్ ఎకానమీని చదవండి, మీకే దానికి సంబంధించిన ఏదైతే ఉందో అది చూద్దాం. సో ఈ చట్టం రాజస్థాన్ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు యొక్క రాజ్యాంగాన్ని అందిస్తుంది. ఇది ప్లాట్ఫామ్ గిగ్ వర్కర్లకి మరి ప్రైమరీ ఎంప్లాయీస్కి నమోదు చేస్తుంది. సో ఇవన్నీ కూడా సామాజిక భద్రతని తెలియజేస్తుంది. సో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా సో చట్టం కూడా ప్రవేశపెడుతుంది. సో రిజిస్టర్ ప్లాట్ఫామ్ అయితే గిగ్ కార్మికులకు ప్రయోజనం చేకూర్చడానికి సామాజిక భద్రత మరియు సంక్షేమ తెలంగాణ రాష్ట్రం కూడా అలాంటి చట్టాన్ని తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఇది మెయిన్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ సర్వీస్ సెక్టార్లో గిగ్ ఎకానమీని కూడా మన వాళ్ళు కూడా కోడిఫై చేస్తున్నారు, అలాంటి చట్టాన్ని తీసుకురావాలనేదే దానికి మెయిన్ ఇంటెన్షన్. సో ఇక్కడతోని ఈ సెషన్ అనేది ఏదైతే ఉందో సర్వీస్ సెక్టార్కి సంబంధించిన ఫస్ట్ సెషన్ ఏదైతే ఉందో అది ఫినిష్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ సెషన్ ఏదైతే ఉందో దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ సర్వీసెస్. ఇంకా ఐటీ సెక్టార్ ఇవన్నీ ఉన్నాయి కదా మనకి, ఆ ఐటీ సెక్టర్ ఒక్కొక్క ఎలాగైతే పరిశ్రమలు ఇంపార్టెంట్ పరిశ్రమలు ఎలాగైతే చెప్పుకున్నామో అలాగే ఇంపార్టెంట్ ఐటీ రిలేటెడ్ ఏదైతే ఉందో ఆ యొక్క సర్వీస్ రిలేటెడ్ ఏదైతే సెక్టార్స్ అన్ని కూడా డిస్కస్ చేసి మనం ఈ యొక్క సర్వీస్ సెక్టార్ని కూడా మనం ఫినిష్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.